ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని. 10 సంవత్సరాలు ఒకటే స్కూల్లో టీచర్గా వర్క్ చేసిన. 5,000 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సంవత్సరానికి ఒక 500 పెంచేది. 500 చూసుకుంటేనే హ్యాపీగా వర్క్ చేసుకునేది. అట్లా ఇంకో 2 సంవత్సరాలు అయితే 10,000 అవుతుంది అనుకునే టైంలో 10,000 కాలే కానీ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ నాకే వచ్చిందా, మీ అందరికి కూడా వచ్చిందా? అందరికీ వచ్చింది. కానీ సిటీలల్లో ఓన్ హౌస్ లేని వాళ్ళ ఫ్యామిలీస్ చాలా మంది, జాబులు చేసే వాళ్ళవి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. నా ఫ్యామిలీ కూడా ఉంది అందులో. మా సారు బిజినెస్ చేసేది, ఆయనది 0 ఇన్కమ్, నాది 0 హౌస్ లేదు, రెంట్ హౌస్. ఒక 3,000 రెంట్ కట్టుకోలేని పొజిషన్లో. అంతకుముందు ఉన్నామా, తిన్నామా, పిల్లల్ని చదివించి ఏదైనా అవకాశం దొరికితే బాగుంది అని ఎదురు చూస్తున్న టైంలో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మేడం చెప్పింది. ఇప్పుడు నేను ఆకలితోటే ఉన్నా, ఏదైనా చెయ్యాలనే ఉన్నా. నేను దేనికోసం ఎదురు చూస్తున్నా అంటే పొద్దుగాల పోవాలి, సాయంత్రం రావాలి. లాక్డౌన్ టైం కదా, 5,000 4,000 వచ్చినా చాలనేది నా మైండ్లో. మీటింగ్లు అటెండ్ అయితే నా పిల్లల భవిష్యత్తు ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ కనెక్ట్ అయ్యి కెరియర్ ఎంచుకొని వర్క్ చేస్తున్నా సార్. ఫస్ట్ మంత్ నేను తీసుకున్నది నా ఇంట్లోకి తీసుకుంటే 126 రూపాయలు వచ్చింది. రెండో నెల 146 రూపాయలు. ఈ 2 నెలల్లో నేను చేసిన పని ఏంటంటే కొన్ని మీటింగ్స్ నేను అటెండ్ అయిన తర్వాత 7,500, మూడో నెల 7,500 వచ్చింది. 7,500, 8,000, 18,000, 23,000, 27,000, 31,000, 43,000, 27,000, 58,000, 63,000, 78,000, 88, 99, 1,05,000, 1,10,000, 1,20,000, 1,34,000, 1,58,000, 1,96,000, 2,04,000, 2 లక్షల హైయెస్ట్ ఇన్కమ్. 2 లక్షల 4 సంవత్సరాలు వెస్టీజ్ జర్నీ. 57.5 లక్షలు తీసుకున్నా. 14 లక్షల కియా సోనెట్ కార్ తీసుకున్నా. థాయిలాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ పోయొచ్చిన. ఇప్పుడు నేను నా వెస్టీజ్ కంటే ముందు జీవితం కంటే చాలా బెటర్గా నా జీవితం ఉంది. పిల్లలకు మంచి చదువు, వాళ్ళు అనుకున్న చదువు చెప్పగలుగుతున్నా.